నేను కూడా ఉగాది రోజున అమరావతిలో అడిగితే ఎవరంటే వచ్చిన 3 ట్రాక్టర్లు కూడా ఇక్కడి నుంచే వచ్చారు, మంత్రాలయం నుంచే వచ్చారు. నా మనసు కలచి వేసింది. ఏంటి నాగరిక ప్రపంచంలో పిల్లల్ని, ఇంట్లో వాళ్ళని అందరూ కూడా వచ్చి పిల్లలైతే వీళ్ళు పనికి పోతే అక్కడే పెట్టి ఎన్ని అవస్థలు చూసిన తర్వాత చాలా బాధ కలిగింది. తప్పకుండా నేను మొదటి ప్రాధాన్యత ఈ మంత్రాలయానికి ఇస్తా, కౌతాళానికి ఇస్తా. మీ సమస్యలు పరిష్కారం చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. గురు రాఘవేంద్ర 9 లిఫ్ట్ ఇరిగేషన్లు మళ్ళా రిపేర్ చేపిస్తాం. హల్వి లిఫ్ట్, ఆల్వి లిఫ్ట్, ఐరన్ గర్ లిఫ్ట్ ఈ 2 కూడా పూర్తి చేస్తాం. 1400 కోట్ల రూపాయలతో ప్రారంభించిన ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తాం. ఇది కాకుండా పత్తికొండ, ఆదోని, హనవల్, ఆల్వి, అదే మరిగా ఉరవకొండ ఇవన్నీ 135 కోట్లతో ఇచ్చాం. సెంట్రల్ కూడా ఒప్పుకున్నారు. తప్పకుండా ఒకటే ఆమె ఇస్తున్నా, పూర్తి చేసే బాధ్యత నాది. అదే సమయంలో కౌతాళంలో మంచి హాస్పిటల్ కూడా తీసుకొచ్చే బాధ్యత నాదని మిమ్మల్ని అందరినీ కోరుకున్నా. 100 పడకల ఆసుపత్రి ఈ కౌతాళంలో ఏర్పాటు చేస్తానని ఈ రోజు మీకు హామీ ఇస్తున్నా. నీరు, విద్య, ఆరోగ్యం, ఉపాధి, పేదరిక నిర్మూలనే ధ్యేయంగా నేను ముందుకు వస్తా. మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తా. ఇక్కడనే ఉలిగయ్య గారు కూడా బాగా పనిచేస్తున్నారు. చందాఖాన్ కూడా బాగా పనిచేస్తున్నారు. ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు. అందరి నాయకుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కౌతాళం అదిరిపోయింది. మంత్రాలయం నియోజకవర్గం దద్దరిల్లింది. మా యువత, మా మహిళలు చూస్తే ఇక సైకిల్ కి తిరుగులేదు. గెలుపు కూటమిది. 3 పార్టీల నాయకులకి, కార్యకర్తలకి 175 అసెంబ్లీల్లో 25 పార్లమెంట్లో గెలిపే ధ్యేయంగా దూసుకెళ్ళండి. మీకు అండగా మేము ఉంటామని మరొక్కసారి అందరికీ తెలియజేస్తూ, పేరు పేరున చాలా సార్లు వచ్చారు కానీ ఇంత రెస్పాన్స్ నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఈ యొక్క ఉత్సాహం మే 13వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి సిద్ధంగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ నా నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు. జై హింద్.